నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వం మీద విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసులు పెట్టుకొని మాకు భయం లేదు, మేము ప్రజల కోసం పోరాడుతున్నాం, అందుకని చెప్పి కూటమి ప్రభుత్వం మా మీద కక్ష సాధింపులు చేస్తుందని చెప్పి పేర్ని నాని వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మా శాలిని, మన పాప్కార్న్ వీక్షకులకు. సార్, మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వం మీద విమర్శిస్తున్నారు. కేసులు పెట్టుకోండి, ఎన్ని కేసులైనా పెట్టుకోండి, అయితే ప్రజల కోసం మేము పోరాడుతున్నాం, ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు మా మీద కక్ష సాధింపులు చర్యలు చేస్తున్నారు అని చెప్పి విమర్శిస్తున్నారు. విమర్శను ఎలా చూడాలి సార్? ఆయన ప్రజల కోసం చేసే సంక్షేమం ఏం లేదమ్మా. ఇక్కడ ఆయన మీద పెట్టిన కేసు చాలా డిఫరెంట్ కేసు. ఆయన దూషించాడు, దుర్భాషలాడాడు, అప్రజాస్వామ్యంగా మాట్లాడాడు అనేది కాదు అక్కడ పాయింట్. ప్రజల కోసం కేటాయించిన సబ్సిడీ బియ్యాన్ని అక్రమ మార్గంలో అమ్ముకున్నాడు ప్రభుత్వానికి తెలియకుండా అనేది పాయింట్. అది ప్రభుత్వం చెప్పలేదు, ఆయన స్వయంగా జిల్లా కలెక్టర్కి లిఖితపూర్వకంగా తెలియజేశాడు. మాకు నా భార్య పేరు మీద ఫలానా సాట బందర్లో గిడ్డంగులు ఉన్నాయి, ఆ గిడ్డంగుల్లో కృష్ణా జిల్లా పౌర సరఫరాల విభాగం వారు ఇన్ని టన్నుల సబ్సిడీ బియ్యాన్ని నిల్వ చేసుకున్నారు, అద్దె రూపంలో మాకు చెల్లిస్తున్నారు. కానీ మాకు ఆ గొడవల నుంచి 1600 టన్నులో ఇంకా ఎక్కువ కూడా కనపట్టలేదు, మిస్ అయిపోయినాయి. కాబట్టి దానికి ఎంత అవుతుందో దాని విలువ చెబితే మేము చెల్లిస్తానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చాడు. ఇప్పుడు విషయం ఏంటంటే అవి ఎలా మిస్ అవుతుంది అనేది పాయింట్. నువ్వు తర్వాత కడతావా లేదా అని కాదు, ఎంత పోయింది అనేది ముందు వాళ్ళు వెరిఫై చేసుకోవాలి, తనిఖీ చేసుకోవాలి. అసలు ఎన్ని టన్నులు పెట్టాము, ఎప్పటి నుంచి ఎలా పోతుంది, ఇప్పటికి ఎంత నెట్గా పోయింది అనేది. వాళ్ళు ఏమనుకున్నారంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది మళ్ళీ 175కి 175 సీట్లతో 2024లో గెలుస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ధైర్యంతో ఇలాంటి అక్రమం చేశారు. లేకపోతే చేయరు. ఎట్లా చేస్తారు? అది ప్రభుత్వ సొమ్ము, ప్రజల సబ్సిడీ బియ్యం అయినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ పౌర సరఫరాల శాఖ అధికారులే ఏదో ఒక రకంగా తిమ్మిని బమ్మిని చేసి ఆ లెక్కలను సరిచేసి ఈయన దగ్గర నుంచి వసూలు చేయరు అనుకున్నాడు, కేసులు పెట్టరు అనుకున్నాడు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో మరి కాళ్ళు చేతులు ఎత్తేసారు. అయ్యా, మేము ఇన్ని 100 టన్నుల సబ్సిడీ బియ్యానికి బమ్మిని తమ్మి చేయలేము, కాబట్టి మీరు ఏదైనా బయట పడే మార్గం మీరు చూసుకోండి అని అంటే ఇక ఆయనకి ఏ మార్గం లేక తనంతా స్వయంగా ఒప్పుకుంటే అన్న నేరం తగ్గుతుందని జిల్లా కలెక్టర్ గారికి లెటర్ రాశాడు. లెటర్ రాస్తే అప్పుడు ఆయన పౌర సరఫరాల వాళ్ళకి పంపి తనిఖీ చేయండి, ఎప్పుడు ఏం జరిగింది, ఎంత పోయింది, అసలు పోవటానికి గల కారణాలు ఏంటి, నష్టపరిహారం తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి అని రాశాడు. అయితే ఆయన తెలివిగా ఏం చేశాడంటే, ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు, వాళ్ళు మొదటి నుంచి వచ్చినప్పటి నుంచి ఒక పథకం ప్రకారం ప్రభుత్వ సొమ్ముని ఎలా దోపిడీలు చేయొచ్చని ఎంచుకున్నారు, రకరకాల మార్గాలు ఎంచుకున్నారు. అందులో ఈయన అనేక మార్గాలతో పాటు ఇది కూడా ఎంచుకున్నాడు. గిడ్డంగుల రూపంలో సబ్సిడీ బియ్యం మన గొడవల్లో దాస్తే వాటిని మనం దోసు తినొచ్చు పందికుక్కల్లాగాని. ఆ పేరు మాత్రం సాంకేతికంగా వాళ్ళ భార్య పేరు జయసుధ పేరు మీద పెట్టాడు. ఇప్పుడు జయసుధ గారికి పేరు మీద కాబట్టి ఈయన్ని సాంకేతికంగా అరెస్ట్ చేయలేరు. ఇప్పటికి కూడా ఈయన్నేం అరెస్ట్ చేయట్లేదు. వాళ్ళు జయసుధకి నోటీస్ ఇచ్చారు, ఇస్తే ఆమె యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళింది. వీళ్ళు ఎప్పటికప్పుడు ఒక పక్కనేమో మేము ప్రజల కోసం పోరాడతాం, మా మీద ఎన్ని కేసులు పెట్టినా పర్వాలేదని ఆయన చెప్తున్నాడు. వాళ్ళ నాయకుడు కూడా ఏం చెబుతున్నాడంటే ఈ ప్రభుత్వం మీద మీరు ఏ రూపంలోనైనా దాడులు చేయండి, ఏం పర్వాలేదు, పార్టీ ఉంది, నేనున్నాను. తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేయగలదు, మహా అయితే 3 నెలలు జైల్లో పెట్టగలదంట. అన్నిటికీ సర్వరోగ నివారణలాగా 3 నెలలు జైలు శిక్షణ ఏమి అంతకన్నా మించి ఉండవా? అసలు అయినా నువ్వు ఒక ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తివి, ప్రభుత్వాన్ని చట్టాన్ని ఉల్లంఘించి నేరాలు చేయమని నువ్వు ఎందుకు ప్రోత్సహిస్తున్నావు? నీ పార్టీ కార్యకర్తలు ఏమన్నా క్రిమినల్సా? వాళ్ళు నీ ఇలాంటి క్రిమినల్ చర్యలు చేసి నువ్వు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సహకరించడానికి అంటే వీళ్ళు ఎంతరాగా వెళ్ళారంటే, డొక్కా మాణిక్య వరప్రసాద్ గారిని దళిత వర్గానికి చెందిన ఒక నాయకుడు, చాలా గౌరవనీయమైన వ్యక్తి, ప్రజల్లో విశ్వసనీయత ఉన్న వ్యక్తి, విద్యాధికుడు. ఆయన కూడా వీళ్ళ పార్టీలో చేరితే ఆయనకు కూడా ఒక ఏమేశారంటే, మీరు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయండి, మీకు మంత్రి పదవి ఇస్తాము, లేదు పవన్ కళ్యాణ్ మీద దాడి చేయండి, మీకు ఏదైనా చైర్మన్ పోస్ట్ ఇస్తాము, లోకేష్ మీద చేయండి, ఒక రకం పోస్ట్ ఇస్తాము అని డైరెక్ట్గా సీఎం ఛాంబర్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఐఏఎస్ ఒక మినిస్టర్ ముందు ఆయనతో బేరం
ప్రతి వాళ్ళతోనూ వాళ్ళు ఏంటంటే వీళ్ళని ఉపయోగించుకుని, అంటే దళితులు కానీ బేదలు కానీ ఎవరన్నా నాయకులు ఉంటే వాళ్ళు దాడి చేయొచ్చు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింహం అని చెప్పారు, సింహం మీద పోరాడొచ్చు కదా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కాల్చి సంపమని చెప్పాడు ముఖ్యమంత్రిని, ఆనాటి ముఖ్యమంత్రిని. మరి అదే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరన్నా అట్లా మాట్లాడితే మరి వాళ్ళ మీద కేసులు పెట్టాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈయన మీద కేసు పెట్టాలని కూడా అనుకోలే, ఎందుకంటే ఆయనకి రాజకీయ కక్ష లేదు, మరి మాట్లాడతారు అనుకున్నాడే తప్ప నిజానికి అది చట్టం తన పని చేయాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆనాటి పోలీస్ అధికారులది కూడా తప్పు ఉంది అక్కడ. చట్టం తన పని తను చేయాలి. అట్లా పని చేయకపోవటం వల్లనే ఈయన ఏమనుకుంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చట్టాన్ని, వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద బాహాటంగా బహిరంగంగా ప్రచార సాధనాలు మైకుల ముందు, వీడియోల ముందు, కెమెరాల ముందు చెప్పాడు. ఆ రోజు కూడా ఆయన పట్టించుకోలే. అంటే దీంతో అతనికి ఏమైంది అనుకుంటున్నాడంటే మీరు ఏది చేసినా పట్టించుకోరు కాబట్టి ఏదైనా చేయమని ఆయనే ప్రోత్సహిస్తున్నప్పుడు ఇప్పుడు పేరు నాని కానీ, కొడాల నాని కానీ, వంశీ కానీ, బోరగడ్డ అనిల్ కానీ వాళ్ళు ఎందుకు చేయకుండా ఉంటారు? ఇప్పుడు ఆవే వెళ్ళి చేలో మేస్తుంటే దూడగట్టును మేస్తుందా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనుక మనం ఏమి తప్పులు చేసినా, లేకపోతే మొత్తం గిడ్డంగిలో మొత్తం సరుకుని తీసుకెళ్ళి కాకినాడ పోర్టు ద్వారా ఆఫ్రికాకి ఎగుమతి చేసిన సివిల్ సప్లైస్ వాళ్ళు అధికార సభ్యుల మీద కేసు పెట్టరు. ఏదో ఎవడికోడికి ఇచ్చినట్టు వాళ్ళతో ఏలు ముద్రలు తీసుకుంటారో, సంతకాలు తీసుకుంటారో, వాళ్ళ సావాళ్ళు చేస్తారు అనే ఒక ధైర్యంతో వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు. ఒక పక్కనేమో మేము ఎటువంటిదైనా ఎదుర్కొంటామంటూనే మళ్ళీ యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తున్నారు. ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన అక్రమ్ మైనింగ్ 250 కోట్లు చేసి ఆయనకి నోటీసులు ఇద్దామంటే నెల్లూరులో లేడు, హైదరాబాద్లో ఉన్నాడని తెలిసి హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ తప్పించుకెళ్ళిపోయాడు. మొన్న ఈ మధ్య పోలీసులను గుడ్డలు కూడా తీసి కూడా కొడతానని పోలీసులను హెచ్చరించాడు. ఇవాళ పోలీసులు ఇంటికి వచ్చేటప్పటికి ఆయన గుడ్డలు కూడా తీసి కొడతారన్న భయానికి గుడ్డలు ఇంట్లో వదిలిపెట్టి దిశమలతో దేశాంతరం వెళ్ళిపోయే పరిస్థితిగా కనపడుతుంది. ఇక్కడ కూడా దొరకలేదు. వాళ్ళ చుట్టాలకే అది వెళ్ళారు నోటీసులు. అసలు ఫోన్లో ఉంటే కదా ఆ చుట్టం అతనికి చెప్పేది, అయ్యా ఇప్పుడు సోమవారం రమ్మని అక్కడ నెల్లూరులో చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఇంకొక రోజు వాయిదా వేసి వాళ్ళు రమ్మన్నారు. మంగళవారం 11ంటికి నెల్లూరు రూరల్లో డిఎస్పీ దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళడు కూడా అతను. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్లో వందల గదులు ఉన్నాయి. అలాంటి గదుల్లో ఏ గదిలో కూర్చున్నా కూడా పోలీసులు అయితే వెళ్ళలేరు, ఎందుకంటే ప్యాలెస్ మీదకి వెళ్ళారా అని అదొక నింద. రాజుగారు అమ్మాయితో ఆడినా ప్రమాదమే, ఆడకపోయినా ప్రమాదమే. ఆడితేనే నువ్వు రాజుగారు అమ్మాయితో ఆడేటంత గొప్ప ఆడివా అంటారు, ఆడకపోతే ఆమె అడిగితే కూడా నువ్వు ఆడవా అంటారు. అట్లాగే ఇప్పుడు వీళ్ళు బెంగళూరు వెళ్తే మా ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకి కూడా వెళ్ళారు, ప్యాలెస్ మీదకి అంటారు. ఇప్పుడు అట్లాంటప్పుడు ఎంతమందినైనా దాయొచ్చు. ఇప్పుడు ఆ రోజు సద్దాం హుస్సేన్ బంకర్లో దాక్కున్న అమెరికన్ సైన్యం పట్టుకుంది, కానీ అంత టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఉండదు కదా. ఇప్పుడు అయినా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి అక్రమ మైనింగ్ చేసి ఎన్నాళ్ళు తప్పించుకుంటాడు? ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఆయన పరువు పోలేదా? అంతకుముందు కోర్టులో కూడా ఒకసారి ఆయన భూ కబ్జాకి సంబంధించిన కేసు ఫైలు లేపేశాడు, ఎవరినో అనుయాయులు పంపి. అదేమంటే చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళు వచ్చి అంటే దొంగతనం చేశారంట. కోర్టులో లక్షలు ఉంటాయా, మణులు వజ్రాలు ఉంటాయా? ఆ ఫైళ్ళు ఎవరికి పనికి వస్తాయి? అందులో ఈ ఫైల్ ఒక్కటే పోయింది. ఇప్పుడు ఆ రోజున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆ కేసు మీద ఫైట్ చేశాడు. ఈ అక్రమ మైనింగ్ మీద కూడా క్వాడ్జీ అనేది చాలా విలువైన మైనింగు పొదలకూరులో చేశాడు, సర్వేపల్లిలో చేశారు. రుస్తుం మైనింగ్ అని వాళ్ళు అధికారిక అంటే వాళ్ళ పరిమితి అయిపోయింది, మా కాల పరిమితి అని వాళ్ళు వెళ్ళిపోతే దాన్ని వీళ్ళు ఆక్రమించుకుని బ్రహ్మాండంగా దోసుకుతున్నారు. అది కేంద్ర రాష్ట్ర మైనింగ్ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి 250 కోట్ల రూపాయల క్వాంటమ్ అంటే ఎంత విస్తీర్ణంలో చేశారు, ఎన్ని క్యూబిక్ మీటర్లు చేశారు అని. ఈ అక్రమ మైనింగ్ మూలన నష్టం ఏంటంటే ప్రభుత్వానికి రావాల్సిన, చట్టబద్ధంగా రావాల్సిన చెస్సు, తర్వాత సీనరేజీ, రకరకాల పన్నులు ఉంటాయి ఈ ఖనిజాల మీద. ఆ పన్నులు ఏది కూడా పైసా కట్టలేదు వీళ్ళు. అట్లా వాళ్ళు దోసుకున్నారు. అంటే ఫ్రీగా దొరికిన బంగారపు గనిలాగా తయారైంది. మొత్తం క్వాడ్జీ అంతా అయిపోయిన తర్వాత వదిలిపెట్టేశారు. ఇంకేముంది ఇక ప్రభుత్వ పరిస్థితి? ఇప్పుడు వాళ్ళ కేసు ఫైల్ చేస్తే మనుషులు లేరు. అది కాబట్టి ఒకటేమో మేము దేన్నైనా ఎదుర్కొంటాము, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరేమి జడవద్దని చెబుతున్నాడు, కానీ వీళ్ళు పోలీసులు క్వాష్ పిటిషన్స్ కేసులు కొట్టేయమని వెళ్తున్నారు, మాకు ముందస్తు బెయిల్ ఇవ్వమంటున్నారు. ఇప్పుడు పేర్నాని జయసుధ మీద కేసు ఉన్నది వాళ్ళ భార్య.
భార్య అయితే ఏపీ హైకోర్టుకి వెళ్ళింది సార్. ఇప్పుడు ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి ఇద్దరు పేరు నాని వాళ్ళ వైపు ఇద్దరు వెళ్తారు. అదే అండి, ఇప్పుడు పక్కనేమో నేరం చేస్తున్నారు, మళ్ళీ కోర్టులకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో దొరుకుతున్నాయి, ఎక్కువ సందర్భాల్లో దొరకటం లేదు. ఇప్పుడు లాయర్లు వచ్చి వాదించే దాన్ని బట్టి కోర్టు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇస్తుంది. కొన్నిసార్లు మానవతా దృక్పథం కూడా ఇస్తుంది. సపోజ్ ఆ వచ్చిన వ్యక్తికి ఏదైనా ఆరోగ్య సమస్యలు, మొన్న అతను వాళ్ళ తల్లి క్యాన్సర్ అని చెప్పి బోరగడ్డ అని ఒక ఫోర్జరీ సర్టిఫికేట్ పెట్టినప్పుడు కూడా ఇచ్చినాయి. కోర్టులు సహజంగా మానవతా దృక్పథంతో వ్యవహరిస్తాయి. దాన్ని అలుసుగా తీసుకుని, దాన్ని అవకాశంగా తీసుకుని ఫోర్జరీ డాక్యుమెంట్లు, తప్పుడు విషయాల్ని కోర్టు ముందు ప్రస్తావిస్తే ఆ తర్వాత అయినా మళ్ళీ ప్రాసిక్యూషన్ వాళ్ళు చెబుతారు వాళ్ళు చెప్పింది తప్పు, ఆమెకేమీ అనారోగ్యం లేదు, ఇది జరిగినాయి, ఇట్లా అంతా ఫోర్జరీ అని. అట్లా కోర్టుల్ని కొన్నిసార్లు తప్పుదావ పట్టించవచ్చు, కానీ కొద్ది రోజులు పూర్తిగా చేయటానికి లేదు. ఇప్పుడు ఆ కేసు ఖచ్చితంగా ఆయన కొంత డబ్బు కూడా కట్టాడు కూడా, ఇది 1600 టన్నులకు సంబంధించి. కానీ నువ్వు కట్టావు బాగానే ఉంది, అసలు దొంగతనం ఎట్లా చేసావు అంటే దొరికితే దొంగవి, దొరకకపోతే దొరవి, అంతే కదా. కాబట్టి వీళ్ళు మా మీద కక్ష సాధింపుతో చేసిందని చెబుతున్నారు, కానీ మేము చేసిన నేరాలు ఏంటి, మేము చేసిన ఘోరాలు ఏంటి, మేము మాట్లాడిన దుర్భాషలు ఏంటి, మేము మాట్లాడినటువంటి అసభ్య పదజాలం ఏంటి, మహిళలను రేప్ చేస్తాం ఇళ్ళకి వెళ్ళని ఇవి చోట్ల. అది కూడా బోరగడ్డ అనిల్ కుమార్ది అరెస్ట్ అయిన తర్వాత బాగా వైరల్ అయినాయి అతను మాట్లాడిన మాటలు ఏంటి అనేది. అంతకుముందు ఎవరో పట్టించుకోవాలి, ఆడేవాడో ఒక నాస్టీ పర్సన్ అనుకున్నారు, అప్పుడు వైరల్ అయినాయి. అమ్మో ఇంత మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎందుకు అతన్ని 47A1 నోటీస్ ఇచ్చినా కూడా పిలిచి హెచ్చరించలేదని అనుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.